మామూలుగా నిన్న మొదటి సభ చేయడం జరిగింది పెద్దయ్య. మొదటి సభ పెట్టడం జరిగింది. అంటే 15 రోజులు 20 రోజుల నుంచి నేను అంటే 2 మాసాల నుంచి మేధోమథనం చేసినప్పటికీ ఏం చేయాలి ఎలా చేయాలని విచారణ కోసం అయితే 2 వారాల నుంచి తిరుగుతూ ఉన్నా. రాత్రి అప్పుడు ఎవరు కనిపించినప్పుడు సాయంత్రం మధ్యాహ్నం విచారణ చేస్తూ ఉన్నాను. అయితే ఆ విచారణలో నాకు వచ్చినటువంటి ఆ సహకారం కానీ ఇప్పుడు ఈ రోజు కానీ ఇప్పుడు నిన్న సభలో మంచి సహకారం దొరికింది. మార్కెట్లో పెట్టడం జరిగింది. నేను ఈరోజు త్రినాథ స్వామి వారి ఆలయం దగ్గర ఇదిగో మీ ముందు కనిపిస్తూ ఉన్నారు కదా ఈ పెద్దలందరూ. అంటే ఎందుకు ఇది ప్రస్తావిస్తూ ఉన్నానంటే ఎంతో కొంత మానసిక ధైర్యం, నేను మాట్లాడిన దాన్ని కరెక్టా లేదా అనేది అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అనుమానం కలుగుతూ ఉంటుంది. సో నేను నా మెదడుకు అడిగేటప్పుడు ఇలాంటి పెద్దవారందరూ కరెక్ట్ ఏదో ఒకరోజు అవుతుందిలే అనే మాట సహాయం నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సో అది రేపొద్దున మళ్ళీ మరింత ఉత్సాహంగా మరింత దీనిగా నేను మాట్లాడే ధైర్యం ఇస్తుంది నాకు. సో అలా నన్ను ప్రోత్సహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చేస్తాను రోజుకో దగ్గర. రేపు మఠం దగ్గరే పెడుతున్నాను. మర్చిపోయాను ఇది కూడాను. ప్రజలందరికీ రేపు సభ మఠమే రాధాకాంత స్వామి వారి ఆలయం దగ్గర పెట్టడం జరుగుతుంది. నిన్న మార్కెట్ దగ్గర పెట్టాము, అది పెడతాము. ఎల్లుండి నెక్స్ట్ అంటే హాస్పిటల్ దగ్గర ఒక రోజు. అవును. సో రోజుకో దగ్గర అలా సభలు పెడతా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్.